కర్నూలు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ట్రావెల్స్ బస్సు శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల 30 నిమిషాల సమయంలో కల్లూరు మండలం చిన్నటేకూరు క్రాస్ వద్దకు రాగానే ప్రమాదానికి గురైంది. ఉల్లందకొండ క్రాస్ వద్ద ముందు వెళ్తున్న బైక్ ను ట్రావెల్ బస్సు ఢీకొట్టింది. దీంతో బైక్ బస్సు కిందకు దూసుకెళ్లడంతో మంటలు చెలరేగాయి. బస్సు ప్రమాద సమయంలో 40 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదం నుంచి 20 మంది ప్రాణాలతో బయటపడగా 11 మంది మృతదేహాలను అధికారులు గుర్తించారు. మరికొందరి మృతదేహాలను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. ఏపీ రాజధాని అమరావతి కొత్త అవకాశాలకు ఇన్నోవేషన్కు కేంద్రంగా ఉంటుందని సీఎం చంద్రబాబు వివరించారు. విశాఖలో నవంబర్ 14-15 తేదీల్లో జరిగే భాగస్వామ్య సదస్సుకు రావాలని ఆహ్వానించారు. రాష్ట్రంలో త్వరలో పర్యటిస్తామని, పెట్టుబడులపై ఆలోచన చేస్తామని ప్రతినిధులు చంద్రబాబుకు తెలుపగా అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ ప్రతినిధులతోనూ సీఎం భేటీ అయ్యారు. భారతదేశంలో తమ వ్యాపారాన్ని విస్తరించేందుకు ఏడీఎన్ఓసీ ఆసక్తి చూపింది. ఆంధ్రప్రదేశ్లో ఇంధన రంగంలో ఉన్న పెట్టుబడి అవకాశాలను వివరించిన చంద్రబాబు దక్షిణాసియాకు చేరువగా సుదీర్ఘ తీర ప్రాంతం కలిగిన వ్యూహాత్మక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని వివరించారు. తెలుగుదేశం పార్టీలో ఇటీవల విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, తిరువూరు ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాసరావు మధ్య నెలకొన్న వివాదం రోజురోజుకు తీవ్రమవుతోంది. ఈ ఇద్దరు నేతల మధ్య బహిరంగంగా చోటు చేసుకున్న మాటల యుద్ధం పార్టీ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఇప్పటికే ఈ పరిణామాలపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వివాదం సద్దుమణగటానికి, ఇద్దరు నేతల మధ్య సయోధ్య కుదర్చడానికి ఈ రోజు జరగాల్సిన ముఖ్య సమావేశం కూడా అనివార్య కారణాల వల్ల రద్దయినట్లు తెలుస్తోంది.